అందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీతో వారికున్న అనుభూతులు, వారి యొక్క ధ్యాన పరిచయం ఎంతో అద్భుతంగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాడేరుకు చెందిన సత్యానంద్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీ ధ్యాన పరిచయము, మీ బాల్యము అంతా ఎక్కడ గడిచింది? మేడం, నాకు ధ్యాన పరిచయం 2017లో నాకు ధ్యాన పరిచయం జరిగింది ఒక పాంప్లెట్ ద్వారా. పాంప్లెట్ ద్వారా అంటే మంచి కొటేషన్ ఉంది అక్కడ. ఆ కొటేషన్ చూసి నాకు ఇన్స్పైర్ అయ్యాను. బాగుంది ఆ కొటేషన్. అంటే ఆ కొటేషన్లో ఏముందంటే, ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం ఇలా ఉన్నప్పుడే మనసు ఉన్నత శిఖరాలకు అధిరోహించగల శక్తి ఉంటుందని చెప్పేసి ఆ కొటేషన్లో ఉంది. మరి మనసు అన్నవాడికి ఇదే కదా కావాల్సింది. ఇలా ఉన్నప్పుడే కదా మనసు ఉన్నత శిఖరాలకు అధిరోహించగల శక్తి ఉంటుంది. ఇది కావాలి, ఇది నేర్పేదానికి ఎవరున్నారని చెప్పేసి నేను ఆ పాంప్లెట్లో ఉన్న ఒక నెంబర్ని కాల్ చేశాను. కాల్ చేస్తే సబ్బవరం గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ వెంకట్ గారు నాకు పరిచయం అయ్యారు. నేను అన్నాను, సార్ నాకు యోగా, మెడిటేషన్ మీరు నేర్పించాలి సార్. మీ పాంప్లెట్ నేను చదివాను, మంచి కొటేషన్ ఉంది, బాగుంది. మీరు ఎక్కడ ఉంటారు సార్? మిమ్మల్ని నేను కలవాలి అంటే, అయ్యా నేను విశాఖపట్నం, వైజాగ్లో ఉంటాను. మీరు నన్ను సంప్రదించినట్టయితే నేను మీకు చెప్తాను. మీరు అయితే వీలు చూసుకొని నా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నారు మేడం. నేను కూడా అదే పనిగా తప్పకుండా వస్తాను సార్, మీ దగ్గరకు వచ్చి నేను ఈ యోగా, మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకుంటాను సార్. నాకు ఖచ్చితంగా నా లైఫ్కి ఇది కావాలి. నేను మానసికమైనటువంటి ఒత్తిళ్లతో చాలా డిప్రెషన్కి లోనై ఉన్నాను. ప్రజెంట్ అయితే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ప్రయత్నం కూడా వెళ్ళాను. కానీ మళ్ళీ విరమించుకొని మళ్ళీ యథాతథిగా మళ్ళీ బయటకొచ్చాను. చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. చదువుతున్నాను. చదువు మీద ఏకాగ్రత కూడా లేకుండా పోతుంది. ఆత్మవిశ్వాసం లేకుండా పోతుంది. ఈ కొటేషన్‌లో అంటే యోగా, మెడిటేషన్ చేస్తే ఇవన్నీ వస్తున్నాయి అనేసి అంటూ ఉంటారు కదా! మరి ఇవన్నే కదా ప్రతి మానవుడికి కావాల్సింది. కాబట్టి మీరెక్కడున్నా నాకు ఈ లెసన్ మాత్రం ఖచ్చితంగా నేర్పించండి సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది వెంకట్ మాస్టర్‌కి. అయితే ఫోన్ చేసి అడిగాను. అడిగిన తర్వాత తప్పకుండా అమ్మా నీకు ఖాళీ చూసుకొని, వీలు చూసుకొని ఏ టైం కుదిరితే ఆ టైం రండని చెప్పేసి అంటే నేను వైజాగ్ వెళ్ళాను. గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ వెంకట్ గారి దగ్గర నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు రామ్‌దేవ్ బాబా గారి డిస్క్‌లు, పత్రిజీ గారి వీడియో డిస్క్‌లు, అప్పుడు వీడీ ప్లేయర్ ఉండేది కదా! ఆ డిస్క్‌లు నాకు ఇవ్వడం జరిగింది. పత్రిజీ గారి యొక్క బుక్స్, నెక్స్ట్ కొన్ని నాకు సెల్ఫ్ మోటివేషన్ బుక్స్ నాకు ఇచ్చారు. నాకు బాగా మోటివేట్ చేశారు సార్. అయితే మంచిగా మెడిటేషన్ నాకు అక్కడ చేపిచ్చారు. నేను 2008లోని ధ్యానంలోకి అదే రోజు రావడం. అప్పటినుంచి యథాతథిగా నేను అనుకున్నాను, నా జీవితంలో నాకు ఇవి కావాలంటే నేను మరి కఠోరమైనటువంటి సాధన చేయాలని చెప్పేసి నాకు గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ వెంకట్ గారు చెప్పడం జరిగింది. అయితే కఠోరమైనటువంటి సాధన చేస్తే పూర్వకాలంలో ఋషులు, మహారుషులు, యోగులు, మహాయోగులు, మునులు ఎంతోమంది సాధన చేసి ఉన్నత శిఖరాలకు అధిరోహించగలిగారని చెప్పేసి అంటూ ఉంటారు కదా! నేను కూడా కఠోరమైనటువంటి సాధన చేసి నేను అనుకున్నాను ధ్యానం చేసే ముందు, నా శరీరమంతా కృతించుకుపోయిన శరీరమంతా ఏదైపోయినా పర్వాలేదు. ఇంకా నేను అలా ధ్యానం చేస్తూ నేను అక్కడికక్కడ ఆత్మ సాలించినా పర్వాలేదు. నేనింకా ఈ ధ్యానమన్న పట్టుకొమ్మని పట్టుకొని నేను ఉన్నత శిఖరాలకు అధిరోహించైనా గలగాలి. లేకపోతే అక్కడికక్కడ ప్రాణం విడిచినా పర్వాలేదు. దీన్ని ఎంతవరకైనా నేను ముందుకు ఎళ్ళాలని జెప్పేసి నేను ధ్యానం జేశాను. నాకు వారం రోజులకల్లా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది. అప్పుడు అనుకున్నాను, నేను ఆలోచన రహిత స్థితిలోకెళ్ళిపోయానండి. ఆలోచన రహిత స్థితిలోకెళ్ళి అప్పుడు అనుకున్నా, అమ్మో! మనసైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యాక అప్పుడు నాకు తెలిసింది. చాలామంది ధ్యానం చేస్తూ ధ్యానం ఏంటన్నది కొన్నాళ్ళుగా చేసి ధ్యానము
వల్ల పెద్దగా కొంతమంది లాభం ఉండదని, కొంతమంది ఉంటదని అనుకుంటారు. ఎవరికైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వదో, ఎవరైతే ఎనర్జీస్ తీసుకోకుండా ఉంటారో, వాళ్ళకి ఆ స్పృహ, ఆ ధ్యానం చేసే అవగాహన, ఆ స్థితిలో వాళ్ళుండరు. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఎనర్జీస్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆ ధ్యానం చేసే ఆ స్పర్శ, ఆ అనుభూతి చెందగలుగుతారు. అయితే ధ్యానం చేసి నాకు ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అయిందో, అప్పుడు అనుకున్నా నేను, కూర్చొని ఇంత మా మా ఒక మనిషి ఎన్నో రకాలైనటువంటి డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంటారు. ఆ బాధలతో సతమతం అవుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు గదా! అంటే మనిషి ఇంత అంటే మనలో మనం ప్రయాణం చేస్తే ఇంత ప్రశాంతంగా కూడా ఉంటుందా? ఎంత హ్యాపీగా కూడా ఉంటుందా? ఏ ఆలోచనలు లేని స్థితిలోకున్నాను. చాలా హాయిగుంది. ఎనర్జీస్ తీసుకుంటున్నాను. నా బాడీలో, నా శరీరంలో అవయవాల్లో నాడీ మండల శుద్ధి జరుగుతున్నప్పుడు నేను గ్రహిస్తూ ఉన్నాను. చాలా 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 బావుంది. అంటే ధ్యానం అంటే సముద్రమంత, ఆకాశమంత అంటూ ఉంటారు. నేను ఆకాశమంత, ఆ సముద్రమంతలో నీటి బిందువు ఇంత రుచి చూస్తేనే ఇంత ఇంత హ్యాపీనెస్‌గా ఉందా? ఇంత హాయిగుందా? మరి ఇంకా నేను ఆహ్, అదే సముద్రమంతలో ఒక గుప్పెడింత తీసుకున్నా, లేకపోతే ఆహ్, ఆకాశమంతలో ఏదో ఒక అంత ఎక్కువ తీసుకుంటే ఇంకెంత హ్యాపీగుంటాను, ఇంకెంత సంతోషంగుంటానని ఆ 2008 నుంచి ఇప్పటి వరకు అహర్నిశలు ధ్యానం చేస్తూ, చేస్తూ, చేస్తూ ఎన్నో అనుభవాల్లోకెళ్తూ సేవా చేస్తూ కార్యక్రమాల్లో సేవ పాల్గొంటూ ఉన్నారు. సేవా సో, కార్యక్రమాలు ధ్యానంలో చక్కటి అనుభవాలు పొందారు. సేవ పొందాను. అంటే ఎలాంటి సేవ చేస్తూ వచ్చారు? సేవ అంటే నేను, నేను పొందే ఆనందం అందరూ పొందాలి. అది మొదటి సేవ. అంటే నేను ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం చేస్తూ నేనొక్కడినే ధ్యానం చేయటం కాదు, ఎంతోమందికి ఈ ధ్యానం అనేది నేర్పించాలి అని చెప్పేసి చాలా నేను గ్రామాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎళ్లి ప్రచారం చేయడం మొదలుపెట్టాను. పెట్టినప్పుడు నాకు నాలో కలిగినటువంటి ఆనందం వాళ్ళు గ్రహించి, అంటే ఒక మనకు అన్ని దానాల కన్నా ధ్యానం అనే దానము చాలా గొప్పది, చాలా విలువైనది. ఎందుకంటే మనము అవతల వాడికి పట్టెడ అన్నం పెట్టేది కన్నా, అతనికి పంట పండించుకోవటం ఎలాగా? ఆ పంట పండించుకున్న తర్వాత దాన్ని వండుకొని తినడం ఎలా నేర్పించేదే ఈ ధ్యానం. అలాంటిది. అయితే మనము ధ్యానం అన్నది ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఎలా బ్రతకాలని చెప్పేదే ధ్యానం మేడం. ఓకే. బావుందండి. మీరు అంటే అందరూ హ్యాపీగుండాలి నాలాగా అని సేవా కార్యక్రమాలు గూడా హ్మ్. స్టార్ట్ జేశారు. ధ్యానం చేస్తూ, నేను సేవ ధ్యాన చేస్తూ ప్రచారం చేస్తూ, చేస్తూ అహింస ధర్మాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అహింస ధర్మాన్ని పాటించాలి. అంటే ఈ భూమి మీద ప్రతి జీవరాశి కూడా జీవించే హక్కు ప్రతి జీవరాశికి కూడా ఉంది. ప్రతి ఒక మనుషులే కాదు, ప్రతి జంతువులు కూడాను, పక్షులు, భూచరాలు, జలచరాలు ఎప్పుడు అవన్నిటికి కూడా మనం ఏ ఇబ్బంది చేయకుండా మనము నరుడు నారాయణుడులాగా, ఒక బుద్ధుడులాగా, ఒక మహాశివుడులాగా బ్రతకాలన్నదే నా యొక్క కాన్సెప్ట్ మేడం. బావుందండి. శాకాహారి అయ్యారు. ధ్యాన ప్రచారం జేస్తున్నారు. అవును. ధ్యానము నేర్చుకున్నారు. మరి అవును. మొట్టమొదటగా పత్రి సార్‌ని ఎప్పుడు కలిసారు? మొట్టమొదటిగా నేను పత్రిస్ సార్‌ని 2012లో కలవడం జరిగింది మేడం. అయితే నాకు ఇంతకు ముందు కూడా అమరావతి, నెక్స్టు వేరే వేరే ప్రదేశాల్లో ధ్యానం మహాచక్రాలు జరుగుతున్నాయి బాబు. నాకు గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ వెంకట్ గారు, నెక్స్ట్ మండల సముద్రం గారు, సబ్బవరం దేవుడు బాబు గారు నాకు ధ్యానం నేర్పినప్పుడు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్, ప్రతి ప్రోగ్రామ్ జరుగుతుంది పలానా దగ్గర అని, మీరు వీలైతే ఎళ్ళండి, లేకపోతే మాతో రండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకు అందించేవాళ్ళు. అయితే నాకు అప్పుడు కొన్ని పరిస్థితులు, అంటే నేను కాలేజ్ స్టడీ చేస్తున్నాను అదే టైంలో. ఇంకా ఈ కాలేజ్ టైంలో నాకు వెళ్ళేదానికి కుదరకపోవటం వల్ల నేను వెళ్ళేదానికి అవ్వలేదు. 2012లో నాకు పత్రిజీ గారు ప్రత్యక్షమయ్యారు. ఇంకా ఎప్పుడైతే పత్రిజీ గారు నాకు అలా మరి కలిసారో, అప్పుడు నేను వైజాగ్ ధ్యాన మహాచక్రంలో కొంత అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, అక్కడ గురువుగారు ఫ్లూట్ వాయిద్యం ఊదుతున్నప్పుడు
నేను ధ్యానంలో కూర్చున్నాను. అబ్బబ్బబ్బా! చాలా చాలా అది అంతా ఒక ఓహ్, చాలా బాగుంది మేడం. నేను నా ఇంకా కన్నుల పండగలాగా ఉంది. ఎంతోమంది ధ్యానులు నాకు పరిచయం అయ్యారు. ఎంతోమంది ధ్యానులతో నాకు సజ్జన సాంగత్యం జరిగింది. అక్కడ ఎంతోమంది ఆహ్, గొప్ప గొప్ప ఆహ్, ఆధ్యాత్మికవేత్తలతో పరిచయం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గురువుగారిని ఆ రోజు చూడడం జరిగింది. గురువుగారి దగ్గరికి ఎప్పుడెళ్తానా అని అనుకోని నేను ఒక 3 డేస్ అక్కడ నేను ధ్యాన మహాచక్రంలో నేను ఉండటం జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి వైజాగ్ నుంచి మా ఇల్లు ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది. మేము ఉండేది ప్రాపర్‌గా పాడేరు కాబట్టి, సరే నెక్స్ట్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా! ఎళ్లి ఎలాగైనా గురువుగారిని కలుస్తాను అని చెప్పేసి అనుకోని నేను మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చేసాను. నిత్య సాధన చేస్తున్నాను. ఓకే. గురువుగారిని కలిసారు. ఇంట్లో సాధన చేసుకుంటున్నారు. అవును మేడం. ఇంకా ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు చెప్పాల్సొస్తే మీ గురించి ఏం చెప్పుకుంటారు? నేను ధ్యానానికి ముందు మేడం, నేను ధ్యానానికి ముందు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మా నాన్నగారు నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయారు మేడం. మా నాన్నగారు మాకు ము ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. మా అమ్మగారు. అయితే ఎప్పుడైతే మా నాన్నగారు బాడీ వికెట్ చేశారో ఇంకా మా పెద్దన్నయ్యకి మ్యారేజ్ చేసి మా నాన్నగారు బాడీ వికెట్ చేశారు. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఇంకో రెండో అన్నయ్య ఉన్నారు. లాస్ట్ నేను. తర్వాత విషయం ఏంటంటే మా ఇంట్లోని మా నాన్నగారు ఎప్పుడైతే బాడీ వికెట్ చేశారో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేడం. డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను మేడం. ఏంటంటే అందరూ పేరెంట్స్ ఉన్న పిల్లలు ఎలా ఉంటే మారల్ వాల్యూస్, స్పిరిచ్యువల్ వాల్యూస్‌తో కొంచెం బ్రతుకుతారు. లైఫ్ లీడ్ చేస్తారు. అన్ని విధాల సపోర్ట్ ఉంటది. మా అమ్మగారు ఒక్కరే ఉండేవారు. మా మాకిద్దరు అన్నయ్యలు ఉండేవారు. మరి ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో మాకు మోరల్ వాల్యూస్, స్పిరిచ్యువల్ వాల్యూస్ కోల్పోయాము. ఇంట్లో పెద్దాయన లేకపోతే ఆహ్, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి పిల్లలకి మాత్రం తెలుస్తాయి. అది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే చాలా రకాలుగా అందరెందుకు ముందుకెళ్తున్నారు, నేనెందుకు ముందుకెళ్ళట్లేదు, అందరికెందుకు సపోర్ట్ లభిస్తుంది, నాకెందుకు సపోర్ట్ లభించలేదు, నా జీవితం ఇంతేనా, నేనెందుకు ఈ భూమి మీద బ్రతకాలని చిన్నప్పటి నుంచి నాకు ఆలోచన ఉండేది. హ్మ్. ఎందుకు ఈ భూమి మీద బ్రతకాలి? నేనేం చేస్తున్నానని హ్యాపీగా, సంతోషంగా బ్రతకాలి. మనసన్నవాడికి హ్యాపీగా, సంతోషం అన్నది ఉండనే ఉండదా? ఇదేనా జీవితం? ఇంతేనా లోకము? అని నేను ఎన్నో రకాలుగా ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేసిన తర్వాత నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది మేడం గారు. సూసైడ్ అటెంప్ట్ ఎలా అంటే మనిషికి మానసిక ప్రశాంతత లేదు. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయి. ఏ పని మీద ఏకాగ్రత లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఇలాంటప్పుడు శరీరంతో ఇక్కడ నివసిస్తూ ఈ ప్రాబ్లమ్స్‌తో సతమతం అయ్యే కన్నా చావటం మేలు కదా! అని చెప్పేసి ఎన్నో సార్లు ఆలోచన చేసి నేను 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ప్రయత్నం అంటూ చేశాను. అప్పుడు. అప్పుడు ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? ధ్యానంలోకొచ్చినంక ఇంకా నిత్యం వైభోగమే, నిత్యం పండగే. ప్రతిరోజు హ్యాపీగా ఉంటున్నాను. చాలా సంతోషంగా, తృప్తిగా ఉంటున్నాను మేడం. హ్మ్. ఎంతోమంది యోగులతో, మహాయోగులతో, ఋషులతో, మహారుషులతో హ్మ్. నేను కలుస్తూ చాలా చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇలాంటి జీవితం మానవుడికి మానసిక ప్రశాంతంగా ఉండే లైఫు ఇంత చక్కటి లైఫు ధ్యానం చేయటం వల్ల లభించినందుకు నిజంగా నాకు ధ్యానం అందించినటువంటి ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ వెంకట్ గారికి, మండల సముద్రం గారు వాళ్ళ అబ్బాయి దేవుడు బాబు గారు ఆహ్, ఉన్ ఉన్నారు సబ్బవరం. వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎల్లప్పుడూ నేను తెలియజేసుకుంటాను. అలాగే వారి యొక్క రుణం ఎలా తీర్చుకోవాలి అని నాకు అంటే ఇంకా నేను ధ్యాన ప్రచారం చేయాలి. నేను ఎలా హ్యాపీగా ఉన్నానో నాలాగే అందరూ చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను మేడం. అంటే ఇప్పుడు ధ్యాన మహాచక్రాలకు అటెండ్ అయ్యేవాళ్ళా మీరు? నేను 2012లోని ప్రతి ధ్యాన మహాచక్రానికి నేను అటెండ్ అవుతుంటాను.
ఏ అలానే ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ అటెండ్ అవుతాను. ఎక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలైనా గూడా నాకు వీలున్నప్పుడు, ఖాళీగున్నప్పుడల్లా ఖచ్చితంగా నేను కలిసే ప్రయత్నం అంటూ చేస్తూ ఉంటాను మేడం నేను. హ్మ్. ఖచ్చితంగాను. అంటే మీకేమన్నా హెల్త్ ఇష్యూ ఉండి ధ్యానం ద్వారా తగ్గించుకుంది ఏదైనా ఉందా? నాకు హెల్త్ ఇష్యూస్ అంటే హ్మ్, నాకు ఆహ్, కాలేజీలో ఉన్నప్పుడు అదే నేను ఉన్నప్పుడు కాలేజ్‌కి 10థ్ క్లాస్ బ్యాచ్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది లైట్‌గా. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేది మేడం. నేను చిన్నప్పుడు ఎక్కువగా అథ్లెటిక్స్ అంటే ఈ జాగింగ్ ఎక్కువ చేసేవాడిని. ఈ మునుకులు ఇయన్నీ అరిగిపోయే స్థితికి వచ్చేసింది. అయితే ఈ ఎక్కువ జాగింగ్ చేస్తే ఎనర్జీ ఉంటది. నెక్స్ట్ ఎక్కువ వ్యాయామం చేయటం వల్ల మనము ఎక్కువ చేస్తే బావుంటదని మనం ఎక్కువ కసరత్తులు, వ్యాయామం చేస్తే ఎట్లా ఉంటదంటే చెయ్యొచ్చు. చేస్తే అది ఒక పరిమితికి దాటి చేస్తే మనకున్నటువంటి జాయింట్లు అరిగిపోయే స్థితికి ఆహ్, వస్తది. అప్పుడు దాన్నేంటంటే చాలా ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. జాయింట్లు ఎప్పుడైతే ఆహ్, అరిగిపోయిందో. అంటే దాన్ని ఎలాగబ్బా రిమూవ్ చేసుకోవాలి? దీనికి డాక్టర్ దగ్గరికెళ్ళి నేను ట్రీట్మెంట్లు చేసుకోవాలా ఏంటి? ఈ వయసులో నేను ట్రీట్మెంట్ చేసుకోవడం ఏంటి? జాయింట్లు అరిగిపోవడం ఏంటని చెప్పేసి నేను అలా అనుకునేవాడిని. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్లి చూస్తే చెక్ చేయించి చూపించుకుంటే డాక్టర్ గారు అన్నారు, "నువ్వెక్కువ జాగింగ్ చెయ్యొద్దబ్బా! నువ్వు రన్నింగ్ చెయ్యొద్దు. నేను అటు ఏడు, ఇటు ఏడు 14 కిలోమీటర్లు జాగింగ్ చేసేవాడిని. అంటే నాకు అథ్లెటిక్స్ రన్నింగు అంటే శరీరంలో ఉన్న శక్తిని ఇంకా పెంపొందించుకోవాలని చెప్పేసి నేను వ్యాయామం చేసేవాడిని. అప్పుడు డాక్టర్ గారు నాకు జాగింగ్, రన్నింగ్ లాంటిదేం చెయ్యొద్దు. చిన్న చిన్న వ్యాయామం చేయండి. అంత హెవీ చెయ్యొద్దని చెప్పేసంటే, సరేలే అని చెప్పేసి విరమించుకున్నాను. విరమించుకొని నేను ధ్యానం ఇయన్నీ చేశాను. కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉండగా నాకు మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఇంకోసారి చెక్ చేయించుకున్నప్పుడు, "బాబు నీకు నార్మలే ఉంది. పర్వాలేదు. నువ్వు ఎంతవరకైనా జాగింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. ఏం కాలేదని" చెప్పేసి మళ్ళీ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఓకే. సో, ధ్యానం తర్వాత డాక్టర్ చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? నేను చక్కటి మెసేజ్ అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆహ్, మనకు ప్రతి జీవరాశి కూడా అంటే నరుడు అంటాంగా. ఆ నరుడు నారాయణుడిలాగే బ్రతుకుతేనే భూమి మీద మనం గొప్ప స్థితిలో ఉన్నటువంటి జీవరాశులుగా ఉంటాము. అదే నరుడు నరుడులాగే ఉండకుండా రాక్షసుడిలాగా అంటే రాక్షసుడిలా ఉండకుండా నారాయణుడిలాగే ఉండాలని నేను కోరుకుంటాను మేడం. బావుంది. అంటే మీరు ఇంకా ఏమన్నా ఇప్పుడు మీరింత హ్యాపీగున్నారు. హ్మ్. ధ్యానం ద్వారా మీ హెల్త్ ఇష్యూస్ బాగయ్యాయి. చక్కటి మార్గంలో ఉన్నారు కదా! మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే లైక్ పిరమిడ్ కట్టడము అట్లా భవిష్యత్తులో ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. ఇలా నాకు ఒకటనిపిస్తది. నేను హైదరాబాద్ కడతాల్లో ఎళ్లి చూసినప్పుడు, ఆ పిరమిడ్ చూసినప్పుడు వేలాది మంది అక్కడికొచ్చి ధ్యానం చేసేవారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది గోదావరిలో. అక్కడ ఆ పిరమిడ్ చూసినప్పుడు అక్కడ కూడా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గొప్ప పిరమిడ్ కట్టారు. చాలా బావుంది. అంటే అలా అక్కడ కట్టారుగా, మరి ఈ పర్యాటక కేంద్రం పాడేరు, అరకు, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు తిరిగినటువంటి ఈ గడ్డ మీద మేమెందుకు కట్టకూడదు పిరమిడ్? మెగా పిరమిడ్ ఎందుకు కట్టకూడదు? ఎంతోమంది టూరిస్టులు విజిట్‌కొస్తుంటారు. చాలా అంటే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పాడేరు అంటే ఇక్కడ టూరిస్ట్ హబ్. ఇక్కడ చాలా ప్రకృతి రమణీయంగా ఉండే ప్రదేశంలో ఇక్కడ మేమెందుకు కట్టకూడదు? అందరికి ఆతిథ్యం, ప్రేమతో ఎందుకు మేమివ్వకూడదు? ఖచ్చితంగా మేము అందరికి ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. ఇక్కడ ఒక మెగా పిరమిడ్ కట్టాలని చెప్పేసి సంకల్పంతో మేమున్నాము. అయితే మేము ఇదే అంతదిగా అంటే మరి మాకు కొంతమంది
ధ్యానులు ఉన్నారు. మా మావయ్య గారు కూడా ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళు గత 4 తరాలుగా వెజిటేరియన్సే. అంటే వాళ్ళ తాతలు, ముత్తాతల నుంచి మా ఫ్యామిలీస్ సుమారు ఇక్కడ వందలాది కుటుంబాలున్నాయి. వాళ్ళేంటంటే అంతకుముందు శ్రీ చిద్గజానంద మహర్షి ఆశ్రమం దగ్గరికెళ్ళి 4 తరాలుగా వాళ్ళు శాకాహారులు, శుద్ధ శాకాహారులుగా ఉంటున్నారు. అయితే వాళ్ళు మా ఫ్యామిలీస్ అయితే వందలాది మందిగా ఉంటూ, వాళ్ళు శాకాహారులుగా ఉంటూ, మేమైతే మా నాన్నగారు మాకు అలవాటు చేసింది నాన్ వెజిటేరియన్ మాంసాహారంని అలవాటు చేశారు. కొంతమంది మా ఫ్యామిలీస్ మాంసాహారం తినేవాళ్ళున్నారు, శాకాహారం తినేవాళ్ళున్నారు. అయితే ఆ శాకాహారం కోసం అవగాహన నాకు తెలీదు. అంటే చిన్నప్పుడు నేను కాలేజీలు, స్కూల్స్ చదువుకొని కాలేజు అదే స్కూల్స్‌కెళ్ళటం, మళ్ళీ ఇంటికి రావడం, ఆడుకోవడం, మళ్ళీ అంతవరకే ఉండేది. మా రిలేటివ్స్ దగ్గర మాకు ఎప్పుడు గూడా మా నాన్నగారు గాని, మా అమ్మగారు గాని అయితే పలానా ఊర్లో మన వాళ్ళున్నారని చెప్పేసి అనేవాళ్ళు గానీ, అక్కడ మాకు తీసుకెళ్ళలేదు. అయితే ఎప్పుడైతే నాకు ఈ ధ్యాన పరిచయం జరిగిందో, నేను అనుకున్నా నాకు ఎప్పుడైతే ఈ ధ్యాన పరిచయం జరిగినప్పుడు 2008లో జరిగినప్పుడు అమ్మో! ఎంతోమంది అయితే నేనైతే ధ్యానం చేస్తా. పూర్తిగా శాకాహారిగా అవుతా. అయితే నాకు ఒక ఫ్యామిలీ గావాలిగా. నాకు శాకాహారులు అయినటువంటి ఫ్యామిలీసు నా అంటూ చెప్పుకోవడానికి చాలా అరుదుగా తక్కువ మంది ఉంటారేమో కదా! మరి నేను ఎవరిని ఇప్పుడు నేను ఇంట్లో చాలా నా కార్యక్రమాలు, ఈవెంట్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు నేను ఎవరిని పిలుచుకోవాలని సతమతమయ్యేవాడిని. అవుతుంటే అప్పుడు పలానా ఊర్లో మనోళ్ళు ఉంటార్రా! వాళ్ళు మనకు రిలేటివ్స్, మన చుట్టాలు, మన బంధువులవుతారు. పలానా దగ్గరని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు గానీ ఎప్పుడు ఎళ్ళేవాళ్ళం కాదు. తర్వాత ఆ ఊర్లలో నేను వెతుక్కొని ఎళ్ళినప్పుడు అప్పుడు ఆ ఏరియా ఆ ఊర్లలో ఎళ్ళినప్పుడు వాళ్ళందరూ పూర్తిగా శుద్ధ శాకాహారులుగా ఉన్నారు. అంటే శ్రీ చిద్గజానంద మహర్షి ఆశ్రమానికెళ్ళి బలగొట్నం నాయన గారికి నమ్ముకుని సుమారు ఒక 26 గ్రామాలుంటాయి అలా. ఒక్కొక్క గ్రామంలో ఒక 70, 100 ఇళ్ళుంటాయి. 50 ఇళ్ళు, 70 ఇళ్ళుంటాయి. అయితే నాకనిపించాయనమాట. ఆహాహాహా! దేవుడా! నేను అనుకున్నా, రేపొద్దున ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా నాకు శాకాహార కుటుంబాలు, శాకాహార ఫ్యామిలీస్ నేను ఆత్మీయంగా ఆప్యాయతగా నేను పలుకోవాలంటే మరి ఇంతమంది నాకు ఫ్యామిలీస్ ఉన్నారా? ఇంకా నాకు తెలియకుండానే నేను ఇది ఇప్పుడు జస్ట్ విజిట్‌కొచ్చినప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారా? అని చెప్పేసి అనుకోని, తర్వాత నేను గ్రూపుల్లో దగ్గరికెళ్ళి ప్రతి ఈవెంట్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఆహాహా! ఎంతోమంది శాకాహారులుగా తయారవుతున్నారు. ఎంతోమంది శాకాహారులున్నారు. అయితే నాకంటూ ఒక గొప్ప పెద్ద ఫ్యామిలీ ఉంది. అయితే నేను మాంసాహారులని అలాగని వాళ్ళని నేను పక్కన పెట్టట్లేదు. వాళ్ళని నేను అదే వాళ్ళని నేను చిన్న చూపు చూడట్లేదు. వాళ్ళు కూడా ధ్యానం చేసి అహింస ధర్మాన్ని పాటిస్తూ శాకాహారులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సత్యానంద్ గారు. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన అనుభవాలు, పత్రిజీతో మీకున్న అనుబంధము, మీరు ఫ్యూచర్‌లో ఏం చేయబోతున్నారో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్ మేడం. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, ఎంతో అద్భుతమైన జర్నీ మనం ఈరోజు తెలుసుకున్నాము. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.